నమస్తే అండి. చిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానన్నమాట. చిక్కుడుకాయ, పచ్చి కొబ్బరి కలిపి కర్రీని చేసుకుంటే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలు ఏంటంటే మనం మధ్యకి విరిపేసేసి చక్కగా అటు ఇటు తీస్తారు కదా, అలా పీసులు తీసేసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య కూరగాయల్లో పురుగులు అవి ఉంటున్నాయి కదా, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని వాటిని కడిగి ఈ విధంగా మునిగే వరకు వాటర్ వేసుకొని వీటిని అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉడికేదాకా వీటిని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించేసుకొని వీటిని అయితే ఒక స్ట్రైనర్లో మనం వేసేసుకుందాం. వడబుట్టలో వేసేసుకుంటే అవి చక్కగా నీళ్ళన్నీ అందులో నుండి పోతాయి అన్నమాట. అందుకని మనం అయితే ఇప్పుడు వడబుట్టలో అదే స్ట్రైనర్లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను కదా. ఇప్పుడైతే ఒక ప్యాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ ట్రీప్లై అండి, నేను స్మార్ట్లో తీసుకొచ్చాను అనమాట. చాలా చక్కగా అడుగంటకుండా కర్రీస్ అయితే చేసుకోవటానికి బాగుంటుంది. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడైతే ఎండుమిర్చిని మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు ఇవైతే వేసేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక పావు స్పూన్ పసుపుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఆనియన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలి, బాగా క్రష్ చేసుకొని. చూసారు కదా, కలర్ మారిపోయాయి. ఇప్పుడైతే మనం ఏవైతే స్ట్రైనర్లో వేసుకున్నామో ఆ చిక్కుడుకాయలను అయితే ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. కలుపుకున్నాం కదా, చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయినాక ఇందులో సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి, ఇప్పుడు కార్తీక మాసం అంటే చాలామంది కొబ్బరి అనేది బాగా యూజ్ చేస్తారు కదా దేవుడికి కొట్టి, అలా లేదా పచ్చి కొబ్బరి మన ఇంట్లో ఏ విధంగానైనా అవైలబుల్లో ఉంటుంది. లేకపోయినా కూడా పచ్చి కొబ్బరి ముక్కనైతే తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఈ విధంగా గ్రేటర్తో తురిమేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఎక్కువైతే తీసుకోవట్లేదండి, ఎందుకంటే కర్రీ స్వీట్ వస్తుంది. మీ ఇష్టానికి తగినట్టుగా మీరైతే వేసుకోండి. నేనైతే ఒక చిన్న ముక్కనైతే ఈ విధంగా తురిమేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు ఏదైతే ప్లేటు మనం మూతగా పెట్టుకుంటున్నామో దానిలో ఏంటంటే ఆ ప్లేట్లో మనం కొంచెం వాటర్ని వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కర్రీ చాలా చక్కగా ఫ్రై అవుతుంది. మరి అంటే బాగా డీప్ ఫ్రై లాగా ఉండదు, కర్రీ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట.
దీన్ని అయితే కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేసుకోండి. కొబ్బరి వేయటం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, చాలా చక్కగా ఉంటుందన్నమాట. చక్కగా వేగింది కదా, స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడా కారంని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను కూడా ఫైనల్గా వేసుకోవాలన్నమాట. వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. అంతేనండి, సర్వింగ్కి రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీలో కారం వేసే క్లిప్పు మిస్ అయిందండి, అది చూపించలేకపోయాను. కారం వేసాక క్లిప్ అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.